పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపరు. వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి. వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు. మనమే పెద్దదాన్ని. 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా పాపం నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్, మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. మేబీ మీరందరం చూసి, మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో. అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. ప్రజాధనం ధనం అయితే నేను ధనవంతుడినే. ఆయన 2, వైసీపీ పాలనలో అవినీతి లేదు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్, ఫిర్యాదులు వెళ్ళినాయి. 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే. ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంట పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంటే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు? మీరు ఆలోచించండి. జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. జగన్ సత్య పురుషుడు. మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల ఇది, శక్తిపీఠం వెలిసిన నేల ఇది, పీఠికాపురం ఇది. ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పగలరా? ఇక్కడ దొయ్యలేదని మీరు చెప్పగలరా? జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, ఛిద్రం చేశారు. మొట్టమొదట స్టార్ట్ అయింది, మనం మర్చిపోకూడదు. అది పిఠాపురంలోనే మొదలైంది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడాలి. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను. అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా. వంగ గీత గారు వస్తే ఒకటే అడగండి. 219 ఆలయాలని ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని, వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది, భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే.